దేవుని యొక్క కృప, ఆదివారపు ఆశీర్వాదము కూడి వచ్చిన మనకు దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక. గట్టిగా దేవునికి స్తుతి కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాము. 121వ దావీదు సంకీర్తన మొదటి వచనమును చదువుకుందాము. 121వ దావీదు సంకీర్తన మొదటి వచనము. కొండల తట్టు నా కన్నులు ఎదుచూ ఉన్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే దావీదు మహారాజు ఆయన పలుకుచూ ఉన్న మాట ఏమిటంటే, కొండల తట్టు నా కన్నులు ఎదుచూ ఉన్నాను. ఈనాటి వాక్య అంశం ఏమిటంటే కొండ. గతించిన వారములో ఒంటరితనమును గూర్చి మనం విన్నాము. ఈ వారములో కొండను గూర్చి. అందుకే భక్తులైన వారు పాడుచు అంటున్నారు, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. ఇక్కడ మన ప్రభువు కొండగా కనబడుచు ఉన్నాడు, కోటగా కనబడుచు ఉన్నాడు. మరి కొన్ని సందర్భాలలో యెరూషలేము గోడల తట్టు అంటే గోడగా కూడా ప్రభువు కనబడుచు ఉన్నాడు. అన్ని రూపములలో దేవుడు మనకు కనబడుచు. అయితే ఈ కొండగా ఉన్న దేవుడు మరొక సందర్భంలో కూడా మనం చూసినట్లయితే బండగా కూడా మనకు కనబడినట్లుగా చూస్తున్నాం. బండ కోట గోడగా కూడా ప్రభువు కనబడుచు ఉన్నారు. అయితే ఈనాటి వాక్య అంశము కోటగా ఉన్న దేవుడే, అయితే కొండగా ఉన్న దేవుడే కొన్ని కొండల మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కొండను గురించి మనం ధ్యానించుకున్నట్లయితే ఎన్నో విషయాలను దేవుడు రాయించారు. మొట్టమొదటిగా ఆది కాండంలో మనకు ఒక కొండ కనబడుచు ఉన్నది. ఆది కాండము 22వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఆది కాండము 22వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఆది కాండము 22వ వచనములో అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఇక్కడ చూస్తూ ఉంటారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారే మోరియా కొండ మీదకి దిగి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. దర్శనములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ మోరియా కొండ దేనికి సాదృశ్యం అంటే దర్శనపు కొండగా ఈ మోరియా కొండ మనకు కనబడుచు ఉన్నది. దేవుడు అబ్రహామునకు దర్శనమిచ్చిన స్థలము ఈ మోరియా కొండ. ఈ మోరియా కొండ
బలిపీఠము కట్టినట్లుగా, మోరియా కొండ మీదనే బలిపీఠము కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అంతేకాకుండా సొలొమోను మహారాజు మందిర నిర్మాణమును కూడా జరిగించాడు ఇదే కొండ మీద. ఇది దైవ ప్రత్యక్షత కొండగా మోరియా కొండ పిలువబడుచు ఉంది. నీవు కూడా దేవుని ప్రత్యక్షతను చూడాలని ఆశపడుచు ఉన్నావా? దేవుడు దర్శనములో నీతో మాట్లాడాలని ఆశపడుచు ఉన్నావా? ఇక్కడ అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఒకగానొక కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పణగా ఇచ్చివేయమని దర్శనములో మాట్లాడిన దేవుడే నీ శ్రమలో, బాధలో, కన్నీటిలో, దుఃఖములో దేవుడు నీతో మాట్లాడని ఆశపడుచు ఉన్నావా? ఈ కొండ ఏమిటంటే దర్శనపు కొండ. ఆ కొండ యేసుక్రీస్తు వారి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొండ దర్శనమునిచ్చు కొండగా మనకు కనబడచ్చు. మరొక కొండను మనము చూసినట్లయితే పిల్లరా, నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, నిర్గమకాండము 31:18వ వచనంలో చూసినట్లయితే, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఈ కొండ ఏమిటంటే మాట్లాడే కొండ. దేవుడు మోషేతో మాట్లాడిన కొండ. ఈ కొండ ఏమిటంటే సీనాయి కొండ. మొదటిగా మోరియా దేవుని ప్రత్యక్షతము కొండ. ఈ సీనాయి కొండ ఏ కొండ అంటే దేవుడు మాట్లాడే కొండ. ఈ కొండ ఏ కొండ చెప్పండి? మాట్లాడే కొండ. నీవు ఒకవేళ కన్నీటితో కృంగిపోయి ఉన్నావేమో, మనుషులందరూ నన్ను దూరపరచి నా అనుకున్న వారు ఎవరు కూడా నాతో మాట్లాడట్లేదని చెప్పి వేదనతో కృంగిపోయి ఉన్నావేమో, బాధతో కృంగిపోయి ఉన్నావేమో, అయితే కన్నీటి పర్యాంతమై వినిపిస్తూ ఉన్నావేమో. ఈ కొండ ఏం కొండ అంటే సీనాయి కొండ. భక్తులతో మాట్లాడే కొండ. ఇక్కడ మోషే గారితో మాట్లాడి ఆజ్ఞలు కలిగిన పలకలను దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో కూడా దేవునితో మాట్లాడే అనుభవము, దేవుడు నీతో మాట్లాడే అనుభవము నీవు కలిగి ఉండాలంటే ఈ కొండ మీదకి నీవు రావాలి. ఈ సీనాయి కొండ మీదకి నీవు రావాలి. ఈ కొండ మీద ప్రభు సన్నిధిలో దేవుణ్ణి అడిగేవాడిగా, దేవుడు నీతో మాట్లాడేవాడిగా, దేవుడు నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడే కార్యం ఏమిటంటే ఈ సీనాయి కొండ మీద జరుగుతుంది. మొదటిగా ప్రత్యక్షపు కొండ మోరియా కొండ. ఈ సీనాయి కొండ ఏ కొండ అంటే మాట్లాడే కొండ. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియుడు దేవుని యొక్క సంగమా, ఆది కాండము 8వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ మరొక కొండ కూడా మనకు కనబడుతూ ఉంది. ఆది కాండము 8వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, 8వ అధ్యాయము 4వ వచనములో 8:4 7వ నెల 17వ దినమున ఓడ ఆరాతు కొండల మీద నిలిచింది. ఇక్కడ చూస్తూ ఉన్నాము ఆరాతు అనబడే కొండ. ఈ కొండ రక్షణ కొండగా మనకు కనబడుతూ ఉంది. ఆనాడు నోవాహు కుటుంబము దేవుని ప్రత్యక్షతను బట్టి ఓడ నిర్మాణము జరిగించిన సమయములో ఆ ఓడ ఆరాతు కొండ మీద నిలబడినందును బట్టి 8 కుటుంబ సభ్యులైన వారు, నోవాహు కుటుంబ సభ్యులైన వారు రక్షణలోనికి, అంటే ఉగ్రతలో నుండి దేవుని రక్షణలోనికి వచ్చిన కార్యం మనకు కనబడుతుంది. ఈ కొండ ఏమిటంటే రక్షణ కొండగా కనబడుతూ ఉంది. మొదటిగా దర్శనమిచ్చే కొండ, రెండవదిగా మాట్లాడే కొండ, మూడవదిగా రక్షణ ఇచ్చే కొండగా మనకు కనబడుతూ ఉంది. ఆనాడు మరణ చెలవలను దాటుకొని రక్షణ అనబడే ఓడలోనికి దేవుని చేత నడిపింపబడిన నోవాహు కుటుంబము 8 సభ్యులు మనకు కనబడుతూ ఉన్నారు. ఆ
అవునా కాదా? ఎంతో మరణకరమైన జలాలు, దాదాపుగా 40 దినములు 40 రాత్రిలు భయంకరమైన ప్రచండమైన వర్ష జలములలో ఎంతో మంది, లక్షల మంది ప్రజలు కొట్టుకుని పోయారు. కానీ ఈ కుటుంబము దేవుడు నిర్మించమైన ఓడలోనికి వచ్చి ఆ కుటుంబం అంతయు కూడా రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కొండ ఏమిటంటే రక్షణ కొండ, రక్షించే కొండగా మనకు కనబడుతూ ఉంది. నీ కుటుంబం అంతయు కూడా దేవుని రక్షణలోనికి నడిపింపబడిందా? ఆయన రక్షణలో క్షేమముగా ఉన్నదా? ఆయన కాపుదలలో ఆనందముగా ఉన్నదా? ఆయన యొక్క కృపలో ఆయన మంచి చేత సంతోషముగా ఉన్నదా? అట్టి అనుభవంలోనికి నీ కుటుంబము, నీ కుటుంబ సభ్యులు కుటుంబము వలె వచ్చారా లేదో ఒకసారి నీకు నీవే ఆలోచన చేసుకోవాలి. కుటుంబం అంతయు కూడా దేవుని రక్షణలో మనం ఉండాలని చెప్పి మనము ఆశపడి ఆ కొండను వేడుకుంటే, ఆ కొండ రక్షణ కొండ కనుక, రక్షించే కొండ కనుక, క్షేమము దయచేయే కొండ కనుక ఆ కొండను, ఆ కొండ నీడని ఉంటే రక్షణ మనకుంటుంది. ఈ కొండ ఏ కొండ అంటే రక్షణనిచ్చే కొండ. మోరియా కొండేమో దర్శనపు కొండ, రెండవదిగా సినాయి కొండేమో దేవుడు మాట్లాడే కొండ, ఈ యొక్క ఆరాధ కొండేమో రక్షణ ఇచ్చే కొండ. ఇక 4వదిగా మనం చూసినట్లయితే కర్మేలు కొండ. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీయుల వారు 2 తలంపుల మధ్య పోరాడుచుండగా, బయలుదేవతల వైపు వెళ్ళాలా, ఇదిగో నిజమైన సత్యమైన దేవుని వైపు వెళ్ళాలా అని చెప్పి 2 తలంపుల మధ్య తడబడిన ఇశ్రాయేలీయులను కర్మేలు కొండ దగ్గర ఏలియాచి యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకున్న ఆ యొక్క కొండ ఏమిటంటే కర్మేలు కొండ. నేడు నీవు కూడా 2 తలంపుల మధ్యలో ఉన్నావేమో. ఇశ్రాయేలీయుల వారి యొక్క ప్రజల వలె లోకమా దేవుడు అన్నట్లుగా నీవు బ్రతుకుచూ ఉన్నావేమో. కొన్ని వాళ్ళు లోకమే మేలు, లోకములోనే సంతోషం ఉన్నది, లోకములోనే ఆనందం ఉన్నది, లోకమే నాకు అన్ని రకాలుగా బాగున్నదని చెప్పి నీ ఆలోచన, నీ తలంపులు కలిగి ఉన్నావేమో. కానీ ఇశ్రాయేలీయుల వారు ఎలాగైతే తడబడి ఉన్నారో ఆ తడబాటును తీర్చే కొండ ఏమిటంటే ఈ యొక్క కర్మేలు కొండ. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చిన కొండ ఈ యొక్క కర్మేలు కొండ. బయలు ప్రవక్తలను దాదాపుగా 450 బయలు ప్రవక్తల వైపు, ఏలియా ప్రవక్త ఒకవైపు నిలిచి వారి దేవులను వారు ఆరాధించమన్న సమయములో ఒకవైపుగా ఉన్న ఏలియా దేవుని తోడు చేత ఆ యొక్క కర్మేలు కొండ మీద ఎవరు గొప్ప దేవుడు, ఎవరు నిజమైన దేవుడు తేల్చిన కొండ ఈ కర్మేలు కొండ. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. ఈ కొండ తడబాటు తీర్చే కొండ. కొంతమంది తడబాటులో ఉంటారు, తొందరపాటులో ఉంటారు, నిజమేమిటో అబద్ధమేమిటో తెలుసుకోలేని ఆ యొక్క పరిస్థితిలో ఉంటారు. ఈ కర్మేలు కొండ ఏమిటంటే తడబాటు తీర్చే కొండ, సందేహాలను తీర్చే కొండ, ఆ యొక్క సంశయాలను తీర్చే కొండ, ప్రతి విధమైన ఆ యొక్క ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చి చెప్పే కొండ ఈ కర్మేలు కొండ. బయలు ప్రవక్తలు దేవుడు కాదని చెప్పి అర్థము చేసిన కొండ ఈ కొండ కనుక అమాయ నీ కుటుంబంలో నీ బిడ్డలు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీవు కావచ్చు, తడబాటులో ఉన్నావేమో. ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని ఇక ఇశ్రాయేలు వారి ప్రజల వలె నీవు కూడా కొందరిలో ఆ యొక్క తడబాటులో ఉన్నావేమో. ఈ కొండ ఎదుకు వచ్చావంటే నీ తడబాటును, నీ తొందరపాటును, సందేహాలను తీర్చేది ఈ కర్మేలు కొండ. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. ఈ కొండ అంటే సందేహాలను తీర్చే కొండ,
తడబాటును తీర్చే కొండ. ఇక 5వ కొండలను మనము చూసినట్లయితే దావీదు సంకీర్తన గ్రంథము 133వ సంకీర్తన, దావీదు సంకీర్తన 133వ సంకీర్తన 3వ వచనంలో చూసినట్లయితే సీయోను కొండల మీద దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వతముగా జీవమును అతను ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఇక్కడ మరొక కొండ కనబడుచు ఉన్నది. ఆ కొండ ఏమిటంటే హెర్మోను కొండ. ఈ కొండ దేనికి సూచనగా ఉన్నదంటే ఆశీర్వాదమునకును జీవమునకును సాదృశ్యముగా కనబడుతుంది. నేను ఎంతో మంది మేము దేవుని యుద్ధకు వస్తూ ఉన్నాము, మాకు దీవెన లేదు, ఫలింపు లేదు, ఆశీర్వాదము లేదు, వృద్ధి లేదు, సహాయం లేదని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయితే ఈ హెర్మోను కూడా దేనికి సాదృశ్యం అంటే జీవమునకును, సంతోషమునకును, అలాగే ఆశీర్వాదమునకును, శాశ్వత జీవమునకును సాదృశ్యముగా కనబడుచు ఉన్నది ఈ ఆశీర్వాదం యొక్క హెర్మోను కొండ. అందుకే కొన్ని సందర్భాలలో ఇక్కడ హెర్మోను మంచు అని రాయబడి ఉన్నది. ఈ మంచు దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదములకు సాదృశ్యముగా మనం కనబడుచు ఉన్నది. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము కూడా ఈ హెర్మోను అనబడే క్రీస్తులో మనకు కలిగి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? ఈ కొండ ఎలాంటిది చెప్పండి? మొదటిగా దర్శనమునిచ్చే కొండ, రెండవదిగా మాట్లాడే కొండ, మూడవదిగా రక్షణనిచ్చే కొండ, అలాగే నాలుగవదిగా తడబాటును తీర్చే కొండ, ఐదవదిగా ఆశీర్వాదములను దీవెనలనిచ్చే కొండ. ఇక 6వదిగా మనం చూసినట్లయితే ఒలీవల కొండ. మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, మార్కు సువార్త 14:26 వచనంలో చూసినట్లయితే, 14వ అధ్యాయము 26వ వచనంలో అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఈ కొండ ప్రార్థన కొండ. సిలువకు ముందు యేసు ప్రభువారు ఇక్కడే ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కింది వచనాల్లో 32వ వచనంలో కూడా మనం చూసినట్లయితే వారు గెత్సేమనబడిన చోటుకి వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చొని ఉండుడని తన శిష్యులతో చెప్పి, అలాగే 36వ వచనంలో చూసినట్లయితే తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు ఆయన నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నీ ఇష్ట ప్రకారము కాదు, నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానివ్వని నేను అనబడే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ కొండ ఏ కొండ అంటే ప్రార్థించే కొండ, ప్రార్థన కొండ, ఒలీవల కొండ. యేసు ప్రభువారు సిలువను మోసుకొని వెలుచు ఉన్న సిలువకు ముందు ఆయన ఇక్కడే ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. శ్రమలో నీవు సోలిపోకుండా ప్రార్థనలో ముందుగానే సిద్ధపడాలంటే ఈ ఒలీవ కొండను నీవు ఎంచుకోవలసిందిగా మనకు కనబడచ్చు. ప్రార్థన ప్రకారముగా, ప్రార్థనే కంచెనగా మనకు కనబడుతూ ఉంది. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే జయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా
ప్రార్థన లేనిదే పరాజయముగా మనకు కనబడవచ్చు. ఒకవేళ నీవు ప్రార్థించకుంటే, నీ కన్నిటిలో ప్రార్థించకపోతే, నీ దుఃఖములో ప్రార్థించకపోతే, నీ శ్రమలలో ప్రార్థించకపోతే, నీ అవసరతలలో ప్రార్థించకపోతే, నీ యొక్క సహాయ సమయములో దేవునికి ప్రార్థన చేయకపోతే, నీకు అన్ని పరాజయములే, నీకు అన్ని అపజయములే. ఎప్పుడైతే నీవు ప్రార్థనే నాకు ప్రాకారమని, ప్రార్థనే నా జీవితములకు ప్రాముఖ్యమని చెప్పి ప్రార్థన చేస్తావు, తప్పక దేవుడు విజయమునిచ్చేవారై ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువు కూడా గెత్సేమనబడే వనములో ఆయన బంధింపబడక మునుపు, సిలువను మొయ్యక మునుపు ఆయన ప్రార్థించిన కొండ ఒలీవల కొండ. దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక. ఈ కొండ ఏ కొండ అంటే ప్రార్థనా కొండగా మనకు కనబడుతుంది. ఈ శ్రమలో, ఆ శ్రమను బట్టి నీరసపడిపోకుండా, బలహీనపడిపోకుండా, సోలిపోకుండా, మూర్ఛ కలిగి నీవు మూర్ఛిల్లకుండా నిన్ను కాపాడేది ఏమిటంటే ఈ ప్రార్థన కొండే కనుక ప్రార్థనలో నీవు ముందుగానే సిద్ధపడేది ఈ ఒలీవ కొండ. ప్రభువు కూడా సిలువకు ముందు ఆ యొక్క కొండ మీద సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ కొండ ప్రార్థించే కొండ. ఇక చివరిగా మనం చూసినట్లయితే కల్వరి కొండ. మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఈ కొండ కల్వరి కొండ, ఈ కొండ విమోచించే కొండ. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27:33 వచనంలో చూసినట్లయితే, 27వ అధ్యాయము 33 వచనంలో చూసినట్లయితే చదవాలి. వారు విరుచి ఉండగా కురేనీయుడైన సీమోనుడు ఒకడు కనబడిన, ఆయన సిలువ వేయుటకు అతనిని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి, ఇక్కడ చూస్తూ ఉన్నారా ఏ కొండ అంటే గొల్గొతా. ఈ కొండ ఇంకొక మాటలో చెప్పాలంటే కల్వరి కొండగా పిలువబడుచు ఉన్నది. ఇది విమోచన కొండ. ఈ కొండ దగ్గరకు వస్తే ప్రతి మనిషి యొక్క పాపములు కడిగి వేయు కొండ, విమోచింపబడే కొండ, విమోచన కలిగించే కొండగా మనకు కనబడుతుంది. ఈ కొండలో పాప క్షమాపణ, పాప శుద్ధి, పాప విమోచనిచ్చేది ఈ కొండగా మనకు కనబడుతుంది. బహుశా నీవు ఒకవేళ పాపపు ఆలోచనలతో, పాపపు తలంపులతో, పాపపు క్రియలతో, పాపపు నడవడికలో బ్రతుకుచ్చు ఉన్నావేమో. నీ బ్రతికే పాపముగా జీవింపబడుచు ఉన్నావేమో. అందుకే మనం చూస్తూ ఉన్నాము వాక్యములో పాపముతో నిన్న స్త్రీ కానాను అయితే మనం చూస్తూ ఉన్నాము. పాపపు క్రియలతో ఉన్న స్త్రీ ఇక బావి వద్దకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సమయంలో ఆమె పాపపు కొండను పడవేసి వీధిలోనికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి కొన్ని సందర్భాలలో ప్రభువు కొండగా కూడా కనబడచ్చు. మరి కొన్ని సందర్భాలలో ప్రభువే పాపపు కొండను పగలగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ స్త్రీ పాపముతో నిండిన స్త్రీ పాపపు కొండను పడివేసి ఎలాగైతే దేవుని రక్షణ చేత, దేవుని విమోచన చేత వీధులలోనికి, ఆ ఊరిలోనికి వెళ్ళి దేవుని రక్షణ గురించి బోధించిందో, అమ్మాయ ఈ కల్వరి కొండ దగ్గరికి చేర్చబడిన నీవు నేను కూడా పాపపు స్థితిని విడిచిపెట్టి, పాపపు ఆలోచనలను విడిచిపెట్టి, పాపపు క్రియలను విడిచిపెట్టి ఆయన రక్తము చేత కడిగి వేసేదే, శుద్ధి చేసేదే, నీతిమంతులుగా మార్చేదే ఈ కొండ ఉన్నది కనుక. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, కొండల తట్టున కన్నులెత్తుచు ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? కొండల తట్టు అంటే ఆయన కొండగా ఉన్నాడు కనుక, ఆ కొండయే సహాయం అని ఆయన ఎరిగి ఉన్నాడు కనుక, ఆ కొండయే నాకు ఆధారం అని గ్రహించి ఉన్నాడు కనుక, ఆ కొండ లేనిదే నా జీవితము లేదు అని చెప్పి ఆయన ఆలోచన చేసి ఉన్నాడు కనుక కొండల తట్టున కన్నులు ఎత్తుచూ ఉన్నాను. ఆ కొండయే మన సమస్యకు ఆధారం. ఆ
జీవితంలో మార్చేది, మనకు ఆశీర్వాదం అనుగ్రహించేది కనుక ఆ మాయ ఇంకా నీవు మొండిగా ఉన్నావేమో, బండగా ఉన్నావేమో, మొండి హృదయాలను కలిగి, పాపపు హృదయాలను కలిగి అలాగే బ్రతుకుచ్చు ఉన్నావేమో. ఆ కొండ ఎలాంటిదంటే కొండలాంటి బండలాంటి మొండి హృదయములను మండించి, కొండలాంటి బండలాంటి మొండి హృదయములను మండించి, పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా విరచుచుండే పరము చేరా, విరచుచుండే పరము చేరా, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, సిలువ చెంత కలుషములను కడిగి వేయు. నీ ముందు ఉన్న కొండలాంటి బండలాంటి సమస్యల వైపు నీవు చూడకు. ఆ కొండని ఆ బండని ఆధారము చేసుకొని కొండగా ఉన్న దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దాహముతో బాధపడుచు ఉన్నాడు. మోషే గారు దేవుడు ఆ బండను చూపించి మోషేతో ఆ బండను కొట్టమన్నప్పుడు ఆ బండలో నుండి వచ్చిన నీరు చేత దాహమును ఎలాగైతే తీర్చుకున్నారు ఇశ్రాయేలు అయిన ప్రజలు. బండలాంటి హృదయము, బండలాంటి హృదయము, బలహీనమైన హృదయముతో నీవు బాధపడుచు ఉన్నావేమో. ఆ బలహీనతలో, ఆ శ్రమలో కృంగి వేసారిపోయి నా కుటుంబంలో ఇక ఏది కూడా ఇక ఇంతే, ఇక అంతే అన్నట్లుగా నీవు బాధపడుచు ఉన్నావేమో. కొండగా ఉన్న దేవుడే నీ సమస్యను తీర్చి, నీ బాధను తీర్చి, నీ కన్నీటిని తుడిచి ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా ఆయనతో ఉంచుకునేది ఆయన కొండ. ఆ కొండైన దేవుడై ఉన్నాడు కనుక ఆ కొండనే చూస్తూ ఆ కొండ చెంతకు చేరి, ఆ కొండ నీళ్ళ చేరి మనం విశ్రాంతి పొంది అనేకులకు మాదిరిగా బ్రతకాలని ప్రభు ఆశీర్వదం కనుక అటు ధన్యత ఆశీర్వాదము దేవుడు మనకెల్లరికి మెండుగా అనుగ్రహించునుగాక. మోకరించి ప్రార్థన చేస్తుంది.